మొదటి తిమోతి 1:15 ప్రియులారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిను. యేసు ఎందుకు వచ్చాడు అన్నది జ్ఞాపకం చేసుకుంటే, ఈ క్రీస్తుని గురించి తిమోతి గారు కూడా చెప్పాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నిజంగా ఎవరిని రక్షించడానికి వచ్చిండు? పాపులను రక్షించడానికి వచ్చిండు. ఎవరిని పిలవటానికి వచ్చిండు? పాపులను పిలవటానికి వచ్చిండు. ఎవరితో స్నేహం చేయాలనుకున్నాడు? పాపులతో స్నేహం చేయాలనుకుంటున్నారు. ఎవరి యొద్దకు వెళ్ళాడు? పాపుల యొద్దకు వెళ్ళాడు. నిజంగా యేసు ప్రభు యొక్క సంకల్పం మన పట్ల ఏ విధంగా ఉందో మనం జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ప్రియులారా. నిజంగా మనం పాపులము. మనము మన జీవితంలో, మన ఆలోచనలో, మన నడకలో, మన ప్రవర్తనలో, మన చూపులో, మన బిహేవియర్లో ప్రియులారా పాపానికి అలవాటుగా మారిపోయింది ఈ శరీరం. పాపానికి అలవాటుగా అయిపోయింది దేహం. అయితే తిమోతి గారితో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇగో పాపులైన మిమ్మల్ని పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటున్నాడు ప్రియులారా. ఈరోజు ప్రియులారా శిలువ గురించి మనం చెప్పుకున్నాం అంటే అసలు ఆయన ఎందుకు వచ్చాడు అనేది మనకు తెలియాలి. యేసుక్రీస్తు శిలువ ఎక్కాడంటే, యేసుక్రీస్తు 39 దెబ్బలు తిన్నాడంటే, యేసుక్రీస్తు మొయ్యకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. అంటే భూమి మీద ఏ ఒక్కరూ పరిశుద్ధంగా కలిగి ఉన్నవారు లేరు. భూమి మీద ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా లేరు. భూమి మీద ఏ ఒక్కరు కూడా వారి యొక్క నమ్మిన దేవుడు ఎదుట యథార్థంగా లేరు. ప్రతి మనిషి దేనికొకదానికి బానిసైపోయాడు. ప్రతి మనిషి దేనికొకదానికి అలవాటైపోయాడు. ప్రతి మనిషి కూడా తన యొక్క పాపానికి అలవాటైపోయాడు. సొసైటీలో, సమాజంలో రకరకాలంటి మనుషులు ఉన్నారు. రకరకాలంటి ప్రయాణాలు చేస్తున్నారు. రకరకాలంటి వృత్తి కలిగి ఉన్నారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్. అయినప్పటికీ నీ ప్రియులారా దైవ కుమార్తెలైనా, దైవ కుమారులైన, దేవుడి బిడ్డలైన వీళ్ళందరినీ ఏం చేసిందంటే సాతానుగాడు వాళ్ళ పనులు, వారి కుటుంబాలు, వారి యొక్క అన్నిట్లలో వాళ్ళని బిజీ చేసి దేవుడికి దూరం చేసి పాపానికి దగ్గర చేసి పాపంలో పడేసింది. ఈరోజు ఏ ఒక్కరిని కదిలించిన పిల్లలు యవనస్తుడు కాసి వృద్ధాప్యలో ఉన్నవాడు, ముద్దాప్యలో ఉన్న వాళ్ళ కాడికి వెళ్ళినా అంత పాపంతో నింపబడి ఉన్నారు. అందుకనే యేసయ్య నిన్ను రక్షించటానికి రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి నీ పాపములన్నిటినీ తీసివేయటానికి వచ్చాడు. నీ మీద ఉన్న శాపాన్ని తీసేయటానికి వచ్చాడు. నీ మీద ఉన్న పరిపాలన అనే పాపం అనే కాడిని ఎర్రగొట్టడానికి వచ్చిండు ప్రియుల. అందుకనే నీ పాపంలో నుంచి నిన్ను విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఆయన వచ్చి ప్రియుల పాపులతో ఎవరైనా సావాసం చేసేవారు ఉన్నారా? దొంగతనం చేసేవారితో ఎవరైనా సావాసం చేసేవారు ఉన్నారా? అబద్ధాలు ఆడేవారితో ఎవరైనా సావాసం చేసేవారు ఉన్నారా? మోసాలు చేసేవారితో ఎవరైనా సావాసం చేసేవారు ఉన్నారా? తిరుగుబోతులతో ఎవరైనా సావాసం చేసేవారు ఉన్నారా? కానీ యేసుక్రీస్తు ఇలా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాలను మార్చిండు. వాళ్ళ జీవితం ఎంత విలువైనదో వాళ్ళకి చెప్పాడు. వారి యొక్క బతుకు ఎంత నాశనం చేసుకున్నాడో క్రీస్తు ప్రభు చెప్పాడు. మీ అలవాటు వల్ల మీ జీవితం విలువేంటో మీకు తెలియట్లేదని క్రీస్తు ప్రభు చెప్పాడు. నీ కుటుంబం విలువేంటో తెలియట్లేదు కాబట్టి యేసయ్య వచ్చి చెప్పాడు. ఆ పాపంలో బతకటం ద్వారా, పాపంలో నువ్వు చేయటం వల్ల నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు అని, ఆ నరకం నుంచి నువ్వు తప్పించబడాలని యేసయ్య చెప్పాడు.
యేసు ఈ లోకానికి వచ్చి అందరికీ మేలే చేశాడు. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి అందరికీ మేలే చేశాడు, అందరికి మేలే జరిగించిండు. కానీ యేసు ప్రభు అందరికి మేలు చేసిండు. ఏ ఒక్కరికి కీడు చేయలా, ఏ ఒక్కరిని విమర్శించలా, ఏ ఒక్కరిని దేశించలేదు. పిల్లరా, యేసు ప్రభు దగ్గరికి రకరకాలాంటి మనుషులు వచ్చినప్పటికీ, రకరకాల ప్రాంతాల నుంచి మనుషులు వచ్చినప్పటికీ వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభు రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళందరినీ యేసు ప్రభు ప్రేమించిండు. వారందరి పట్ల యేసు ప్రభు జాలిపడి వాళ్ళని దగ్గర తెచ్చుకొని వాళ్ళకి మంచి మాటలు నేర్పించి, మంచి ప్రార్థన నేర్పించి, వారి యొక్క బతుకులు విలువలు ఏంటో వాళ్ళకి చూపించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది అంటుంటారు, ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు అందరికి మేలే జరిగింది. ఇప్పుడు కూడా యేసు ప్రభు నమ్ముకున్న వారికి మేలే జరిగింది. యేసు ప్రభు నమ్ముకున్న వారికి మేలే జరిగింది. అయితే ప్రియులారా, ఆ యేసు ప్రభు మేలు చేసినటువంటి యేసు ప్రభు, వారి యొక్క పాపంలో నుంచి విడిపించినటువంటి యేసు ప్రభుని ఏం చేశారు తెలుసా ప్రియులారా? ఏ మనుషుల్నైతే ప్రియులారా మార్చిండో, ఏ మనుషులనైతే రక్షించిండో, ఏ మనుషుల యొద్దకైతే నివాసం చేసిండో, ఏ మనుషుల దగ్గర అయితే ఆయన రాత్రి పొగలనక నివాసం చేసిండో, అదే మనుషులను ఆ మనుషులనే యేసయ్య వాళ్ళని స్వస్థపరిచి, బలపరిచి, ఆదరించి నడిపిస్తే, ప్రియులారా వారికి మంచి మార్గం నడిపిస్తే, చివరికి యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? యేసు ప్రభుని సిలువ వేయండి, బరబ్బని విడిచిపెట్టండి, యేసయ్యని సిలువేయండి, సిలువేయండి కేకలేశాడు. ఆయన పంచిపెట్టిన రొట్టెలు తిన్న వీళ్ళే యేసు ప్రభు మీద కేకలేస్తున్నారు. ఆహారం లేక బాధపడుతున్న వీళ్ళకి ఆహారంగా రొట్టెల రూపంలో దేవుడు వాళ్ళకి ఇస్తే, మేలు చేసిన వారికి కీడు చేస్తున్నవంటి ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. యేసు ప్రభు ఏమండి, ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఏ ఒక్కరినైనా మేలే చేసి అడిగండి. వాళ్ళని కులాలను అడిగిండా, గోత్రాన్ని అడిగిండా, మతాన్ని అడిగిండా, ప్రాంతాన్ని అడిగిండా? ఏది అడగలా, ఏది అడగడు నా ప్రభు. ఎందుకంటే అందరూ దేవుని కుమార్తెలు, దేవుడు కుమారులే. సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి పిల్లలము మనం. ఆ కన్న తండ్రి పిల్లలమైన మనం ఈ లోకంలోకి వచ్చినాక ఈ లోకంలోకి వచ్చిన మనం పాపంలో పడి దేవుడికి దూరమై, దేవుడు ప్రేమకు దూరం అయిపోతున్న మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి రక్షకుడికి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రియులారా యేసు ప్రభుని ఏమంటున్నారు తెలుసా? ఆయన సిలువేయండి బరబ్బని. బరబ్బ ఏం చేసిండు? యేసు ప్రభు ఏం చేసిండు? బరబ్బ ఎవరికైనా మంచి చేసిండా? ఎవరికైనా మేలు చేసిండా? ఎవరికైనా సహాయం చేసిండా? బరబ్బా జీవితం ఏంటో తెలుసా? మోసగాడు, దొంగతనాలు చేసినవాడు, మనుషుల్ని దోసుకున్నవాడు, మనుషులు చంపినవాడు, మనుషులు ప్రియులారా భయంకరుడైన జీవితం జీవించినటువంటి బరబ్బా. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్ట కాదు కదా. అని ఈ లోకానికి వచ్చినాక ఎంతమంది జీవితాలని మార్చిండు, ఎన్ని కుటుంబాలని రక్షించిండు, ఎంతమందికి దేవుడు వాక్యాన్ని బోధించిండు, ఎంతమందిని యేసయ్య స్వస్థపరిచిండు, ఎంతమందికి ఆహారం పెట్టాడు, ఎంతమందికి యేసయ్య ప్రేమని పంచిపెట్టిండో. ఇదే యేసు ప్రభు ప్రేమించినటువంటి ప్రేమ. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వీళ్ళు, యేసు ప్రభు దగ్గర మేలు పొందుకున్నవారు, స్వస్థత పొందుకున్నవారు, బలం పొందుకున్నవారు, శక్తిని పొందుకున్నవారు, ఆశీర్వదించబడ్డ వీళ్ళందరే తిరిగి యేసు ప్రభుకు రివర్స్ అయిపోయారు. సిలువేయండి, సిలువేయండి అని కేకలేస్తున్నారు. ఇలా చూడండి, యేసేమో మేలు చేస్తే యేసు ప్రభుని ఏమంటున్నారు తెలుసా? సిలువేయండి అంటున్నారు. అందుకని ప్రియులారా యేసు ప్రభుని ప్రియులారా 39 దెబ్బలు కొట్టారు, అయినా మౌనంగా ఉన్నారు. ప్రియులారా ఆయన మొయ్యలేని సిలువ ఆయన భుజాల మీద వేసినప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నారు. ప్రియులారా
ఆయన ముఖం పైన ఊసినప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు ప్రియులారా. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు ప్రియులారా. ఆయన ఒంటి మీద అంగీలు తీసినప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు ప్రియులారా. మోయిలేని మొద్దు ఆ యొక్క పచ్చి మొద్దుతో ఉన్న శిలవను ఆయన భుజాల మీద వేసినప్పుడు మౌనంగా ఉన్నారు ప్రియులారా. నడి వీధిలో ఆయన్ని గేలి చేసినప్పటికీ మౌనంగా ఉన్నారు ప్రియులారా. నోరు తెరవలేదు ప్రియులారా. గొలుగొత్త పండ మీదకి సెలవుతో మోసుకుంటూ పోయినప్పుడు ఆ పక్కనున్న సెంట్రకాలతో కొడుతున్నప్పుడు కూడా మౌనంగా ఉన్నాడండి. ఒక్క మాట కూడా ఆయన నోటు గురించి కూడా పలకలేదు. ఏంటి త్యాగం, ఏంటి ప్రేమ! దిస్ ఇస్ జీసస్, ఐ లవ్ యూ ప్రియులారా. యేసు ప్రేమించిన ప్రేమ ఇదే. ఏ మనుషుల మధ్య అయితే నివాసం చేసిండో, ఏ మనుషుల మధ్య అయితే ఉన్నాడో, ఏ మనుషులైతే మంచి వాళ్ళు అనుకున్నాడో, ఏ మనుషులైతే ఆయన స్వస్థపరిచిండో, ఏ మనుషులైతే బలపరిచిండో, అదే మనుషులను యేసు ప్రభువును ఒంటరిగా విడిచిపెట్టి ఆయన సిలువ అన్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉండిపోయాడు. వాట్ ఈస్ వండర్ఫుల్ జీసస్ లవ్ ప్రియులారా. యేసు ఈరోజు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు కూడా యేసయ్య నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు కూడా యేసయ్య నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో ఒకసారి నువ్వు ఆలోచించే. ఇన్ని దెబ్బలు తిని, ఇన్ని అవమానాలు పొంది కూడా శిలువ మీద కూడా ఆయన పలికిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. ఇది ఏమి చేస్తున్నారు, ఎరగరు, వీళ్ళని క్షమించండి అంటే వీళ్ళకు తెలియదు. వీళ్ళు ఏం చేస్తుందో వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళు ఎలా నా పట్ల బిహేవ్ చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. నన్ను ఎందుకు కొట్టారు వాళ్ళకి తెలియట్లేదు. నన్ను ఎందుకు గేలి చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి. బా, ఏంటండి యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడండి. ఒక్క మాట పలికితే సముద్రము, పొంగుతున్న సముద్రం నిమ్మలం అయిపోయింది. ఒక్క మాట పలికితే చనిపోయిన లాజరు 4 రోజులైంది సమాధిలో పెట్టి, ఒక్క మాటకే బయటకు వచ్చాడు. సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయి ఉంటే చెయ్యి పట్టుకుని లెమ్ము అనగానే అమ్మటినే లేచి కూర్చుంది. ద్రాక్ష రసం ప్రియులారా, కానాను ఇందులో వివాహానికి వెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోతే ప్రియులారా నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిండు. సముద్రంలో ప్రయాణమవుతున్న శిశువులు అలల చేత కొట్టబోతున్న పడవతో పిల్లలు మునిగిపోతారని యేసు ప్రభు సముద్రం మీద నడిచిపోయి వాళ్ళని రక్షించిండు. అరణ్యంలో 3 రోజులు దేవుడి యొక్క గురించి చెబుతుంటే, ఆకలితో అలోటిస్తుంటే 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పంచిపెట్టిండు. ఎంత పవర్ కలిగిన దేవుడు, ఎంత శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఇన్ని అద్భుతములు చేసిన ప్రభు, ఇన్ని కార్యాలు చేసిన ప్రభు, ఎందుకు ఆయన మౌనంగా ఉండిపోయాడు? ఆయన ఎందుకు సైలెంట్గా ఉండిపోయాడు? వాట్ ఈస్ వండర్ఫుల్ జీసస్ లవ్ ప్రియులారా. నన్ను ప్రేమించాడు కాబట్టే ఆయన తానుకు తానుగా తగ్గించుకొని శిలవ యజ్ఞం చేసినవాడు ప్రియులారా. ఎంత హింస పెట్టినప్పటికీ యేసుప్రభు వారి కోసం ప్రార్థన, తండ్రి మీరు ఏం చేస్తున్నారు కాబట్టి ఇలా క్షమించండి. ప్రియమైన సహోదరి సోదరు, దేవుడు ఎందుకు మనల్ని క్షమించుతున్నాడంటే, ఇదిగో నువ్వు దేవుడు ప్రేమను తెలుసుకోవాలని, దేవుడు మనసు అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలని. అందుకనే ప్రియులారా ఈరోజు ఈ వాక్యం నీకు తెలియపరచబడుతుంది ప్రియులారా, వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని వింటుంది నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మాట పలికితే చాలండి, సముద్రమే నిమ్మలమైపోయినప్పుడు ఏమండి ఈరోజు
క్రీస్తు మీద బురద చల్లేవారు, బైబిల్ మీద బురద చల్లేవారు, యేసు ప్రభు దేవుడు కాదు అనేవారు, యేసు ప్రభు చనిపోలేదని, సమాధిలో పెట్టలేదని, ఆయన శిలవలో మేకులు పీక్కోలేదని, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్న వారందరూ నోర్లు మూయించటం ఆయనకి పెద్ద లెక్కేవి కాదు. కానీ ప్రియులరా, ఆ రోజే యేసు ప్రభు చెప్పిండు, ప్రియులరా నువ్వు 3 మేకులు పీక్కోలేవని నువ్వు గొప్పగా చెప్తున్నావు ఈరోజు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎప్పుడు తెలుసుకున్నావా? ఆ తర్వాత ఏం